వెల్కమ్ టు పూరాలోకల్. తెలంగాణలోని కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వసూల దందాకు చెక్ పెట్టడానికి సర్కార్ సిద్ధమైంది. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పెడుతూ శాస్త్రీయంగా ఫీజులు నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పీడప్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000 ప్రైవేట్ స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత 3 ఏళ్ల ఆదాయం, వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000 ప్రైవేట్ స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత 3 ఏళ్ల ఆదాయం, వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ప్రతి 2 ఏళ్లకోసారి 8% మాత్రమే ఫీజు పెంచుకునేలా ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు ముమ్మరమైంది. ఎంఈఓలు, డిఈఓలు ఆధారంగా ఈ స్కూళ్లలో ఎంత ఫీజు ఉంది, ఏ క్లాసులకు ఎంతెంత తీసుకుంటున్నారు అనే వివరాలను సేకరిస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలో దేని ఆధారంగా ఫీజులను నిర్ణయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫీజులను కట్టడి చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు పెంచేశాయి. దీంతో వాటి ఆధారంగా ఫీజులను డిసైడ్ చేస్తే పేరెంట్స్ పై భారీగా భారం పడే అవకాశం ఉంది. దీంతో ఆయా స్కూళ్ల నిర్వహణ ఖర్చుల ఆధారంగానే ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనికోసం గత 3 ఏళ్ల ఆడిట్ రిపోర్టులు, టీచర్ల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకొనున్నారు. ఈ లెక్కల ఆధారంగానే ఒక బేస్ ఫీజును నిర్ణయిస్తారు. దానికి తగ్గట్టుగా తర్వాతి 2 ఫీజులు డిసైడ్ చేయనున్నారు. మరోపక్క ఫీజుల నియంత్రణ పక్కాగా అమలు చేసేందుకు స్టేట్ లెవెల్ ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ చైర్మన్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని కానీ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని కానీ నియమించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజుల నియంత్రణను చేపట్టాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది.